ఇప్పుడు మన మేడారం సమ్మక్క సారక్క జాతర నడుస్తుంది. మన జాతర మన గౌరవం. సో మన జాతరకి జాతీయ హోదా ఇవ్వాలా ఇవ్వకూడదా, మన జాతరని జాతీయ పండగలా చేయాలా వద్దా అని మన మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కిషన్ రెడ్డి గారిని అడిగినప్పుడు ఏమన్నారంటే, ఒక పండుగకి జాతీయ హోదా పండుగ స్థానం ఇవ్వాలి అని అంటే ఒక ప్రీ డిటర్ఫైన్డ్ డిక్లరేషన్స్ లేవు, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. కాబట్టి మేము మేడారం సమ్మక్క సారక్క జాతరకి జాతీయ హోదా ఇవ్వలేకపోతున్నాము. కానీ ఆయన ఏమన్నాడనంటే, మేడారం సమ్మక్క సారక్క లాంటి ట్రైబల్ ఫెస్టివల్స్ని, ట్రైబల్ జాతరల్ని ఒక నేషనల్ స్టేటస్, నేషనల్ ఇంపార్టెన్స్ ఇచ్చామనుకోండి, ఆ జాతరకి ఇంకా ప్రాముఖ్యత వస్తుంది. అందుకే నేను కూడా ఖచ్చితంగా మన మేడారం సమ్మక్క సారక్క జాతరకి జాతీయ హోదా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అట్ ద సేమ్ టైం ఇంకో మాట ఏమన్నారంటే, మన జాకారం ములుగు మండల్లో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ రాబోతుందన్నమాట. దాని ఫౌండేషన్ స్టోన్ లే చేయడానికి నరేంద్ర మోడీ గారు త్వరలో రాబోతున్నారు. సో రెండు విషయాలు జరుగుతున్నాయి. సో ఒకటేమో మన సమ్మక్క సారక్క జాతరకి నేషనల్ హోదా లేదు, కానీ నేషనల్ హోదా రావాలని మనం డిమాండ్ చేస్తున్నాము. రెండోది, సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ రాబోతుంది జాకారంలో, ములుగు డిస్టిక్లో. సో దీని ద్వారా మన ములుగు ప్రాంతం కానీ మన తెలంగాణలో ఉన్నటువంటి ములుగు ప్రాంతం కూడా చాలా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. జై హింద్.